కర్నూలు నగరంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ ఆధ్వర్యంలో బీసీల శంఖారావం ర్యాలీ చేపట్టారు. ఆదర్శ కాలేజీలో బీసీ శంఖారావం వనభోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలు, పంచాయతీరాజ్ సంస్థల్లో జనాభా ప్రకారం బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. రాజ్యసభ మాజీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ కోరారు. అయితే ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చాలా మంది ఇంపార్టెంట్ పెద్దలు వచ్చారు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. మనము ఒకప్పుడు 50 ఏళ్ళు వెనక్కి తిరిగి చూస్తే మన తాతలు తండ్రులు చదువుకోలేదు, పేదరికంగా ఉన్నాం. 2 పూటల భోజనానికి ఇబ్బంది ఉన్నది. చదివించాలంటే స్కాలర్షిప్ లేవు, చదువుకుంటామంటే ఫీజు కట్టే స్తోమత లేదు, పోనీ హాస్టల్ ఉన్నామంటే హాస్టల్ లేవు. అట్లాంటి పరిస్థితిలో స్కూల్ కూడా లేవు, ఎక్కడో అక్కడ స్కూల్ ఉండేది. ఈ పరిస్థితిలో మేమందరం ఆలోచన, నేను ఉస్మానియా యూనివర్సిటీ చదువుతున్నా, అప్పుడు ఆలోచన చేశాను. నేను చదువుకోవాలంటే నాకు ఇబ్బంది అయింది. మా జాతులు, మా కులపళ్ళు, మేము అనేక కులాలు, బీసీ కులాల లోపల 140 కులాలు ఉన్నాయి. కురుమలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడ్లు ఉన్నారు, వాల్మీ సోదరులు ఉన్నారు, కొమ్మరి, కమ్మరి, వడ్లన్నీ అనేక కులాలు ఉన్నాయి. వీళ్ళు చదవలేకపోతున్నారు. ఇందులో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. మా ఒక్కొక్క కులం ఎంత తెలివైందంటే చెప్పడానికి టైం లేదు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్దేశం చేయాలి. అయితే మా కులాలకు మనకు ఉద్యమము రాజకీయ ఉద్యమం కాదు. ఫస్ట్ ఉద్యమం ఏంటిది? మన కులాలు చదువుకోవాలి. చదువుకుంటేనే వాళ్ళ కుల గౌరవం పెరుగుతుంది, చదువుకుంటేనే ఆ కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఆ కుటుంబ